శతాబ్దం ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 1925 నుంచి ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ దేశంలోని అత్యంత కీలక ఘట్టాలకు ఓ కారణంగా మారింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ప్రస్తుత ప్రధానితో పాటు మాజీ ప్రధానులు, రాష్ట్రపతులు కూడా ఈ సంస్థలో ఓనమాలు దిద్దిన వారే అంటే నమ్మక తప్పని పరిస్థితి. మరి ఈ 100 ఏళ్ల ప్రస్థానంలో ఆర్ఎస్ఎస్ ఎలా ఎదిగింది? ఈ మధ్య కాలంలో ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంది? ఆ సంస్థ చేసిన పనులేంటి? దానికి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? నమస్తే సదా వత్సలే మాతృభూమే. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లలో అనేక సవాళ్లు ఎదుర్కొన్న ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన సంస్థగా గుర్తింపు. ప్రతి పనిలో నేషన్ ఫస్ట్ అనేది తమ నినాదమంటూ ప్రకటన. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రూపాయల నాణెం, పోస్టల్ స్టాంప్ ను రిలీజ్ చేశారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని, ఓ నదీ ప్రవాహంలా ఆర్ఎస్ఎస్ ప్రజలకు సేవ చేస్తుందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తుందన్నారు మోడీ. जब देश पर इमरजेंसी थोपी गई तो इसी एक विश्वास ने हर स्वयंसेवक को ताकत दी, उसे संघर्ष करने की क्षमता दी. इन्हीं दो मूल्यों, समाज के साथ एकात्मता और संवैधानिक संस्थाओं के प्रति आस्था ने संघ के स्वयंसेवकों को हर संकट में स्थित प्रज्ञ बना के रखा, समाज के प्रति संवेदनशील बनाए रखा. इसलिए समाज के अनेक थपेड़े झेलते हुए भी संघ आज तक विराट वट वृक्ष की तरह अडिग खड़ा है. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, సింపుల్ గా ఆర్ఎస్ఎస్, ప్రస్తుతం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. 1925లో విజయదశమి రోజున మహారాష్ట్రలోని నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఈ సంస్థను స్థాపించారు. హిందూ సంస్కృతి పరిరక్షణ, హిందూ ఐక్యత విలువలను కాపాడడం కోసమే ఈ సంస్థను ఏర్పాటు చేశారు. కార్యకర్తల కృషి, త్యాగం, బలిదానం వీటి వల్లే ఆర్ఎస్ఎస్ అంతకంతకు విస్తరించింది అంటారు ఆర్ఎస్ఎస్ పెద్దలు. స్వాతంత్రానికి పూర్వం పుట్టింది ఈ సంస్థ ఆవిర్భవించిన 2 దశాబ్దాల తర్వాత కానీ మనకు స్వాతంత్ర్యం రాలేదు. ఓవైపు స్వాతంత్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న సమయంలోనే ఈ సంస్థ పురుడు పోసుకోవడం, ఎదగడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే అదే సమయంలో అనేక భావజాలాలతో అనేక సంస్థలు వచ్చాయి. కానీ కాలగమనంలో అవన్నీ చరిత్రలో కలిసిపోయాయి. కానీ ఆర్ఎస్ఎస్ అలా కాదు. ఈ సంస్థ మాత్రం ఎదుగుతూ వచ్చింది. అనేక శాఖలుగా దేశమంతా విస్తరించింది. సేవ, విద్య, రాజకీయ, సాంస్కృతిక విభాగాలు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో కీలకమనే చెప్పాలి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఆర్ఎస్ఎస్ రాజకీయ అనుబంధ విభాగమే. జనసంఘగా మొదలై ఆ తర్వాత బీజేపీగా మారింది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, స్వదేశీ జాగరణ్ మంచ్, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, రాష్ట్రీయ సిక్ సంగత్, హిందూ యువవాహిని, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్ సంస్థలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలే. ఆర్ఎస్ఎస్ ప్రయాణం నల్లేరు మీద నడకేమి కాదు. ఎందుకంటే మహాత్మా గాంధీ హంతకుడైన గాడ్సే ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అనే వాదన గట్టిగా వినిపించింది. కానీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా అతను ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని ప్రకటించలేదు, అంగీకరించలేదు. గాంధీ హత్యకు నిరసనగా 1948 ఫిబ్రవరి 4న ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించారు. తిరిగి 1949 జూలైలో ఈ నిషేధాన్ని ఎత్తేశారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ సమయంలో కూడా ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు. 1975 జూలై 4న రెండోసారి ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత 1977 మార్చిలో ఈ నిషేధాన్ని తొలగించారు. ఇక మూడోసారి బాబ్రీ మసీద్ కూల్చివేసిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ పై నిషేధం పడింది. 1992 డిసెంబర్లో నిషేధం విధించగా 1993 జూన్లో ఈ నిషేధాన్ని ఎత్తేశారు. కానీ ఈ నిషేధాలు ఏవి కూడా ఆర్ఎస్ఎస్ ప్రయాణాన్ని ఆపలేకపోయాయి. రోజురోజుకు ఈ సంస్థ విస్తరిస్తూనే ఉంది. అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. విదేశాల్లో కూడా శాఖలను తెరిచింది. ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటిగా మారింది. భారత్లోని 73,000కు పైగా శాఖలున్నాయి ఆర్ఎస్ఎస్ కు. ఎక్సర్సైజులు, ఆటలు, పరేడ్, మార్షల్ ఆర్ట్స్ ఇలా అన్నిటిపై ట్రైనింగ్ ఉంటుంది. హిందుత్వం, హిందూ జాతీయవాదం, ఆర్ఎస్ఎస్ సూత్రాలపై ఇందులో బోధిస్తుంటారు.
నిజానికి ఆర్ఎస్ఎస్ ఎంతో మంది నాయకులను దేశానికి అందించింది. అందులో ప్రముఖులు వాజ్పేయి, ఎల్కే అద్వానీ, రామ్నాథ్ కోవింద్, నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ వంటి వారు ఎందరో ఉన్నారు. వీరే కాదు, బీజేపీలో ఉన్న వారిలో అత్యధిక శాతం ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వారే. అలా చూస్తే ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి ప్రధానులను, ఉప ప్రధానులను, రాష్ట్రపతులను అందించిందని చెప్పాలి. ఓవైపు సంస్థ విస్తరిస్తున్న సమయంలోని మరోవైపు ఈ సంస్థపై విమర్శలు కూడా పెరిగాయి. గాంధీ హత్య గురించి మొదలు పెడితే బాబ్రీ మసీదు కూల్చడం వరకు ఈ సంస్థపై విమర్శలున్నాయి. దేశంలో ఎక్కడా మత కల్లోలం జరిగినా కొన్నేళ్ల పాటు ఆర్ఎస్ఎస్ పేరే వినిపించేది. అంతేకాదు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదని, హిందుత్వ అతివాదాన్ని ప్రోత్సహిస్తుందన్న విమర్శలు కామన్ గా వినిపించేవి. ముఖ్యంగా రాజ్యాంగం మార్చాలనే డిమాండ్, జాతీయ జెండాను అంగీకరించడం, కుల వ్యవస్థ, రిజర్వేషన్ల అంశంపై ఆర్ఎస్ఎస్ విధానాలపై విమర్శలు వచ్చాయి. మరి ఈ పరిస్థితిని ఆర్ఎస్ఎస్ ఎలా డీల్ చేసింది? తన అభిప్రాయాలను ఎలా మార్చుకుంది? 100 ఏళ్లు తక్కువ సమయం కాదు. ఈ మధ్య కాలంలో ఎన్నో సంస్థలు పుట్టుకొచ్చాయి, చరిత్రలో కలిసిపోయాయి. కానీ ఓ డ్రైవింగ్ ఫోర్స్ మాత్రం ఆర్ఎస్ఎస్ను నడిపిస్తూనే ఉంది, దాని పరుగులు పెట్టిస్తూనే ఉంది. అయితే ఆర్ఎస్ఎస్ను కొన్ని అంశాలు మాత్రం చికాకు పెడుతూనే ఉన్నాయి, కొన్ని లక్ష్యాలను మాత్రం అస్సలు చేరుకోలేకపోయింది. ఆ సంస్థ అనుకున్న అన్ని లక్ష్యాలను ఎందుకు చేరుకోలేదు? ఏకంగా నిర్ణయాలను, అభిప్రాయాలను ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఈ మార్పు సమాజంపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది? బీజేపీపై ఈ సంస్థ చూపించిన ప్రభావం ఏంటి? ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానంలో చాలా మారాయి, కాలం మారింది. ఆ సంస్థ ప్రారంభించిన నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు, అప్పటి అభిప్రాయాలు కూడా ఇప్పుడు లేవు. కానీ కొన్ని అభిప్రాయాలు మాత్రం ఆర్ఎస్ఎస్ మార్చుకోలేకపోయింది, కానీ కొన్నిటిని మాత్రం మార్చుకుంది. నిజానికి సంస్థ మనుగడ ఇలా కొనసాగుతుందంటే ఓ కారణం కూడా ఇదే అని చెప్పాలి. నిజానికి భారతదేశ రాజ్యాంగం, త్రివర్ణ పతాకం, కుల వ్యవస్థ, రిజర్వేషన్లపై అనేక అభ్యంతరాలుండేవి ఆర్ఎస్ఎస్ కు. అనేక పశ్చిమ దేశాల రాజ్యాంగాల నుంచి విషయాలను తీసుకుని మన రాజ్యాంగాన్ని రూపొందించారంటూ ఆర్ఎస్ఎస్ పెద్దలు ఒకప్పుడు చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రచురించిన కొన్ని కథనాల్లో కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. ఇప్పటికీ కూడా ఈ విషయాలను గుర్తు చేస్తూ ఇతర పార్టీలు ఆర్ఎస్ఎస్ ను విమర్శిస్తూ వచ్చాయి. మొన్న ఎన్నికలకు ముందు కూడా ఇదే అంశాన్ని తమ ఎన్నికల అస్త్రంగా మలుచుకున్నాయి ఇండి కూటమి పార్టీలు. నిజానికి బీజేపీ ఎప్పుడు కూడా తాము రాజ్యాంగాన్ని మార్చుతామని ఎప్పుడు ప్రకటించలేదు. కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈసారి గెలిస్తే మార్పులు జరుగుతాయని విపక్షాలు ప్రకటనలు ప్రారంభించాయి. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా రాజ్యాంగాన్ని సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది. కానీ ఎప్పుడైతే మోడీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారో భారతదేశ పవిత్ర గ్రంథం రాజ్యాంగమనే మాట చెబుతూ వచ్చారు. దీనికి తగ్గట్టుగానే ఆర్ఎస్ఎస్ కూడా ప్రకటనలు చేస్తూ వచ్చింది. రాజ్యాంగాన్ని అనుసరించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమంటూ ఆర్ఎస్ఎస్ ఈ మధ్య ప్రకటనలు రిలీజ్ చేస్తూ వస్తోంది. జాతీయ జెండాపై కూడా ఇదే వివాదం కొనసాగింది. జాతీయ జెండాను హిందువులు అంగీకరించరంటూ ఆర్ఎస్ఎస్ స్వాతంత్రానికి ముందు ప్రకటించింది. కానీ దీనిపై ఆర్ఎస్ఎస్ నేతలు చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. అప్పుడు అది జాతీయ జెండా కాదని కాంగ్రెస్ పార్టీ జెండాగా ఉండేదన్నారు. అందుకోసమే ఆర్ఎస్ఎస్ కోసమే కొత్త జెండాను తయారు చేయాలని భావించి ఉండొచ్చన్నారు. అయితే చాలా ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు జాతీయ జెండాను ఎగరవేయలేదు. కానీ 2002 నుంచి జెండాను ఎగరవేయడం ప్రారంభించారు. ఇది ఆర్ఎస్ఎస్ తీసుకున్న మరో సంచలన నిర్ణయమని చెప్పాలి. ఆర్ఎస్ఎస్ ఎదుర్కొన్న మరో పెద్ద సమస్య కుల వ్యవస్థ. చాలా ఏళ్ల పాటు ఈ సంస్థ దీనిపై మాట్లాడలేదు. కానీ కాలం మారుతున్న కొద్దీ సంస్థ పెద్దల ఆలోచన కూడా మారింది. దళితులు, వెనుకబడిన కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై మాట్లాడడం, ఆలోచించడం, కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టారు. అదే సమయంలో కూడా రిజర్వేషన్ల అంశంపై క్లారిటీ ఇస్తూ వస్తుంది ఆర్ఎస్ఎస్. తాము రిజర్వేషన్లకు ఏమాత్రం వ్యతిరేకం కాదంటూ ప్రకటిస్తోంది. అంతేకాదు, ఏ వర్గానికి ఎంత రిజర్వేషన్లు, ఎంతకాలం అవసరమనేది తేల్చడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపింది. కుల వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించడం ఆర్ఎస్ఎస్ భావజాలం మారింది అనడానికి సంకేతం. ఇలా ఎప్పటికప్పుడు తనను మార్చుకుంటూ వస్తుంది కాబట్టి ఈ సంస్థ ఇంకా మనుగడలో ఉందని చెప్పొచ్చు. 2014లో ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మరింత శక్తివంతంగా మారింది ఆర్ఎస్ఎస్. కానీ ఎప్పుడు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు, ఎక్కువగా జోక్యం చేసుకున్నట్టు కనిపించలేదని చెప్పాలి. లక్షల మందితో నడిచే సంస్థ కొన్ని ఆరోపణలు ఎదుర్కోవడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ 100 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా, నిర్విరామంగా కొనసాగడం అనేది మామూలు విషయం కూడా కాదు.
ఈ 100 ఏళ్లలో తాము అనుకున్న విషయాలు కాకపోయినా కొన్ని అంశాల్లో మాత్రం విజయం సాధించింది ఆర్ఎస్ఎస్. ఒకే దేశంలో 2 జెండాలు ఉండకూడదనేది ఆర్ఎస్ఎస్ ఆలోచన. దీనికి తగ్గట్టుగాని ఆర్టికల్ 370ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలపడడానికి ఓ కారణం ఆర్ఎస్ఎస్ అనే చెప్పాలి. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తూ వచ్చింది ఆర్ఎస్ఎస్. ఈశాన్య రాష్ట్రాలు భారత్ కు ఎంత అవసరమనేది గుర్తించింది కాబట్టి అక్కడ ఎలాంటి చీలికలు రాకుండా చేయాల్సిందంతా చేస్తుంది ఆర్ఎస్ఎస్. యూపీలో కూడా బీజేపీ అంత బలంగా ఉండడానికి కారణం ఆర్ఎస్ఎస్. అసలు హిందుత్వంను ఒక శక్తిగా మార్చి బీజేపీని అజేయంగా మార్చడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకం. అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది బీజేపీ సాధించిన అతి గొప్ప విషయాల్లో ఒకటని బలంగా నమ్ముతారు హిందువులు. ఈ విజయానికి కారణం ఆర్ఎస్ఎస్ అనే చెప్పాలి. అదే సమయంలో అయోధ్య లాంటి ఉద్యమం ఇకపై చేయమని ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ప్రకటించడం ఓ టర్నింగ్ పాయింట్. అది కూడా మధుర, వారణాసి లాంటి వివాదాలు కొనసాగుతున్న సమయంలో. ఇది నిజంగా ఓ డేరింగ్ స్టెప్. అయితే ఈ ప్రకటన ఉన్న వ్యూహమేంటి అనేది ఇప్పుడప్పుడే బయటపడే అవకాశం లేకపోయినా ఇది కూడా పరిస్థితులకు అనుగుణంగా జరిగిన ఓ మార్పుగా చూడవచ్చు. ఆర్ఎస్ఎస్ ఆలోచనలు చాలా పెద్దవి. హిందూ రాష్ట్రం, అఖండ భారత్, ఆ సంస్థ ఆశయాలు అని చెప్పాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవేవి అంత సులభంగా అమలయ్యేవైతే కాదు. అందుకే ప్రస్తుతం దేశాభివృద్ధిపైనే తాము ఫోకస్ చేస్తామంటున్నారు ఆర్ఎస్ఎస్ పెద్దలు. ప్రతి సంఘ్ కార్యకర్త దేశాభివృద్ధికి తన వంతుగా పనిచేయాలని, దేశ నిర్మాణంలో తమ వంతుగా తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది ఆర్ఎస్ఎస్.